అంబేద్కర్ ఆశయ సాధన కోసం పునరంకితమవ్వాలని ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి ఎదగాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ బాలా వీరాంజనేయస్వామి అన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం శానంపూడిలో రామకృష్ణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహానీయుడు అంబేద్కర్ అని మహిళలు, కార్మికుల హక్కుల కోసం పెరగని పోరాటం చేసిన యోధుడు అంబేద్కర్ అని కొనియాడారు. రాజ్యాంగంలో పొందుపరచడం వల్లే ఈరోజు అందరం కూడా ఉన్నత స్థానంలో ఉన్నాం. ఈరోజు రిజర్వేషన్లు ఉన్నాయి, విద్యలో ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడాను ఆయన సాధించిన స్థానాన్ని భారతదేశం ఇంతవరకు మళ్ళీ ఎవరు కూడా తిరిగి సాధించలేకపోయారు. అది ఆయన యొక్క మేధస్సుకి చిహ్నం, ఆయన యొక్క కృషికి ఫలితం. ఈరోజు రిజర్వేషన్లు ఉన్నాయి. నేను డాక్టర్ని అయ్యాను. ఈ రిజర్వేషన్ వల్ల కొండైపోయి ఎస్సీ రిజర్వ్ కాన్షియస్ అయింది. నేను ఇక్కడ 2009లో పోటీ చేసి ఆ రోజు గెలవలేకపోయాను. కానీ తెలుగుదేశం పార్టీ నన్ను వరుసగా ఆదరించింది. 14, 19, 24లో కొండై నియోజకవర్గంలో ప్రజలు మీరందరూ కూడా నన్ను ఆదరించడం వల్ల ఎమ్మెల్యేలే కాకుండా ఈరోజు మంత్రి అయ్యానంటే ఈ రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా ఉండటం వల్లే. ఇంకోటి, అందరికీ కూడా మనం విద్యతోనే ఏదైనా సాధించవచ్చు. విద్య చాలా ముఖ్యం. మనకు ఉన్నటువంటి ఫలాలన్నిటి కూడా మనం అందిపుచ్చుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున సమాజంలో ఇందాకే చెప్పినట్లుగా వసతులు లేని సమయంలోనే అత్యధిక ఉన్నత విద్య చేశారు. ఆయనకి చదివినటువంటి డిగ్రీలు చెప్పాలన్నా కూడా పూర్తి స్థాయిలో నాకైతే అన్నీ కూడా గుర్తులేవు. అన్ని డిగ్రీలు తెలిసినటువంటి చదివారు ఓపికగా. మనకు సౌకర్యాలు ఉంది, మనం చదువుకోవట్లా. సౌకర్యాలు ఉండి ఊర్లోనే స్కూల్లో ఉన్నప్పటికీ కూడా మనం స్కూల్ ఎంతవరకు ఉందో ఊర్లో ఉన్న స్కూల్ వరకు చదివి మానేసి మిగతా పనులకు వెళ్ళిపోతున్నాం. ప్రతి ఒక్కళ్ళం కూడా చదువుకున్నప్పుడే మనం ఆర్థికంగా ముందుకు రాగలం. అంబేద్కర్ గారి ఆశయాలను ఏవైతే ఉన్నాయో ఇచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకున్నాం. వారు ఇచ్చినటువంటి ఆలోచన విధానంగా మనకి ఉన్నటువంటి వసతుల ప్రకారం ఇవి చేయాలనే ఆలోచనతో మనం ముందుకు